వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో 16వ అధ్యాయంలోని 3వ భాగంలో ఉన్నాం. శ్రీ శుకోవాచ. సంస్కృతో భగవానేవమనంతస్తమభాషత విద్యాధరపతిం ప్రీతశ్చిత్రకేతుం కురుద్వః. శుకులు వారు అన్నాడు, విద్యాధరులకు అధిపతి అయిన చిత్రకేతు ఇలా స్తుతింపగా భగవానుడైన అనంతుడు ఆయన ఏడ ప్రసన్నుడై ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ. యన్నారదాంగిరోభ్యాం తే వ్యాహృతం మేను శాసనం సంసిద్ధోసితయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే. అహం వై సర్వభూతాని భూతాత్మా భూతభావనః శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీతను. శ్రీ భగవానుడు అన్నాడు, చిత్రకేతు మహారాజా, దేవర్షియకు నారదుడు ఆంగిరస మహర్షి నా విషయమున నీకు చేసిన ఉపదేశముల వలన నా దర్శనం వలనను నీవు కృతార్థుడైనావు. సమస్త ప్రాణుల రూపములు నేనే, వాటిలో నన్ను ఆత్మయు నేనే, వాటిని పాలించువారు నేనే. శబ్దబ్రహ్మ అందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మయు నా సనాతన రూపములే. లోకే విదతమాత్మానం లోకం చాత్మని సంతతం ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతం. ఆత్మ కార్యకారణాత్మకమగు జగత్తునందు వ్యాపించి ఉన్నది, కార్యకారణాత్మకమగు జగత్తు ఆత్మయందు ఉన్నది. ఈ రెండింటి యందును నేనే అధిష్టాన రూపమున వ్యాపించి ఉన్నాను. నాయందే ఈ రెండును కల్పితములై ఉన్నవి. యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని ఆత్మానమేకదేశస్థం మన్యతే స్వప్న ఉత్థితః ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేతు. येन प्रसुप्तः पुरुषः स्वापं वेदात्मनस्तदा सुखं च निर्गुणं ब्रह्म तमात्मानमवेहि माम् उभयं स्मरतः पुंसः ప్రస్వాప ప్రతిబోధయో. నిద్రించుచున్న వ్యక్తి స్వప్నములో సకల జగత్తును తనలోనే చూస్తాడు. నిద్ర నుండి లేచిన తరువాత తాను ఒక ప్రదేశంలో ఉన్నట్లు తెలుసుకుంటాడు. కానీ వాస్తవంగా అది కూడా స్వప్న సదృశమే. జాగ్రత్త అవస్థ కూడా స్వప్న సదృశమే.
జీవుని యొక్క జాగృతాది అవస్థలు పరమేశ్వరుని మాయయే. ఈ విషయమును గ్రహించి సర్వసాక్షియు మాయాతీతుడును అయిన పరమాత్మను స్మరించాలి. నిద్రించుచున్న పురుషుడు ఆత్మ సహాయము వలనే ఆ నిద్రలోని ఇంద్రియాతీత సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ పరబ్రహ్మను నేనే, దానినే నీ ఆత్మగా తెలుసుకొనము. పురుషుడు జాగ్రత్త అవస్థను నిద్రావస్థను తెలుసుకుంటాడు. ఈ రెండు అవస్థలకు అనుగతమైన వాడు, అతీతమైన వాడు ఆత్మయే. అతడే జ్ఞానస్వరూపుడు, అతడే పరబ్రహ్మము. యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః తతః సంసార ఏతస్య దేహో మృతేర్మృతిః లబ్ధ్వేహ మానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానం యో న బుధ్యేత న క్వచిత్ సమమాప్నుయాత్ స్మృత్వేహాయాం పరిక్లేశం తతః ఫల విపర్యయం న భయం చాప్యనీహాయాం సంకల్పాద్విరమేత్ కవిః సుఖాయ దుఃఖ మోక్షాయ కుర్వాతేదం ప్రతిక్రియాహరతో నివృత్తిరప్రాప్తిర్దుఃఖస్య చ సుఖస్య చ ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినాం ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయ విలక్షణాం దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్నిర్ముక్తస్వేన తేజసా జ్ఞాన విజ్ఞాన సంతుష్టో మద్భక్తః పురుషో భవేత్ ఏతావానేవ మనుజైర్యోగ నైపుణ బుద్ధిభిః స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైక దర్శనం త్వమేతశ్రద్ధయా రాజన్న ప్రమత్తో వచో మమ జ్ఞాన విజ్ఞాన సంపన్నో ధారయన్నాశు సిద్ధ్యసి. జీవుడు తన ఆత్మస్వరూపుడనైన నన్ను విస్మరించినప్పుడు తనను తాను వేరుగా భావించుకుంటాడు. అందువలన అతడు సంసార చక్రంలో పడవలసి వస్తుంది. అప్పుడు అతనికి జన్మ పరంపరలు మృత్యు పరంపరలు తప్పవు. జీవుడు మానవ జన్మయందే జ్ఞాన విజ్ఞానములను పొందుటకు వీలవును. అట్టి మానవ జన్మను పొందియు ఆత్మస్వరూపుడైన పరమాత్మను తెలిసి కొననిచో ఆ జీవులకు వేరే ఏ జన్మయందును శాంతి లభించదు. సాంసారిక సుఖములవే చేయు చేష్టల వలన శ్రమ కలుగుటయేగాక క్లేశములు కూడా ప్రాప్తించును. సుఖము వరకు చేయబడు కర్మల వలన దానికి విరుద్ధమైన పరమ దుఃఖములే ప్రాప్తించును. కానీ కర్మల నుండి నివృత్తులగుట వలన ఏ విధమైన భయమూ ఉండదని భావించు బుద్ధిమంతుడు ఏ విధమైన కర్మలను వాటి ఫలములను సంకల్పింపరాదు. జగత్తు ఎందు స్త్రీలు పురుషులు సుఖము ప్రాప్తించుటకును దుఃఖమును తొలగుటకును కర్మలు చేస్తూ ఉంటారు. కానీ అట్టి కర్మల వలన వారి దుఃఖములు తొలగవు సరికదా, సుఖం కూడా లభించదు. మానవుడు తాను గొప్ప బుద్ధిమంతుడని భావిస్తూ కర్మజాలమునందు చిక్కుపడి ఉంటాడు. కానీ వారికి విపరీత ఫలములను పొందుతున్నాడు. ఈ విషయమును అతడు బాగుగా గ్రహించాలి. అంతేకాదు ఆత్మస్వరూపము అత్యంత సూక్ష్మమని గమనించాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అను 3 అవస్థలను ప్రకాశింపజేయునది ఆత్మీయ అయినను అది వాటికంటేను విలక్షణమైనది. ఈ విషయము తెలుసుకుని ఈ లోకములో చూచినవి పరలోకమునందు ప్రాప్తించునని వినిన విషయభోగములను తన వివేకము ద్వారా విడువలను. జ్ఞాన విజ్ఞానముల యందు సంతుష్టుడయ్యరు నా యందు భక్తిని కలిగి ఉండవలను. మానవుడు బుద్ధి నైపుణ్యము ద్వారా యోగ మార్గము యొక్క తత్వమును తెలుసుకోవాలి. తద్వారా పరబ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నదని దాని ఏకత్వమును అనుభవించుడు సర్వవిధముగా ప్రయత్నించాలి. ఇది అన్నిటికంటే మిన్నయైన స్వార్థము మరియు పరమార్థము లేదా పురుషార్థము అని చక్కగా గుర్తించాలి. చిత్రకేతు మహారాజా, నా ఈ ఉపదేశములు సావధానుడవై భక్తి శ్రద్ధలతో ఆచరించినచో జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై అనగా ఆత్మజ్ఞానమును ఆత్మానుభవమును శీఘ్రంగా పొంది జీవన్ముక్తుడవు కాగలవు. శ్రీ శుకవాచ. ఆశ్వాస్య భగవానిత్థం చిత్రకేతుం జగద్గురు పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాంతర్దధే హరి. శ్రీశుకుడు అన్నాడు, రాజా జగద్గురువు విశ్వాత్ముడు అయిన శ్రీహరి చిత్రకేతువులకు ఈ విధంగా నచ్చజెప్పాడు. పిమ్మట అతడు చూచుచుండగానే ఆ భగవానుడు అంతర్హితుడయ్యాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షోడశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.